నా జనములు చూడండి 32వ వచనం, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. అంటే మనము దేవుని మరిచి ఉన్నామంట. మరిచి ఉంటాను బట్టి చూడండి అక్కడ ఏమన్నదంటే 36వ వచనం, 2వ అధ్యాయం 36, నీ మార్గములు మార్చుకున్నట్టుకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచున్నావు. చూశారా? అంటే మనము ఆయన యొక్క మార్గంలోనూ ఆయన మాటలను వినక ఇటు అటు తిరుగులాడుచున్నామని చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఒకవేళ నువ్వు అట్లా తిరుగులాడితే నీకు జవాబు దొరకదు. 37వ వచనంలో, చేతులు నెత్తిన పెట్టుకుని ఆ జనముల యొద్ద నుండి బయలువెళ్ళదు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించున్నాడు, వాటి వలన నీకు క్షేమం కలగదు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మార్గంలో వదిలిపెడతావో ప్రియుడా సహోదరి, నీకు కష్టాలుంటాయి. నెత్తి మీద చేతులు ఎప్పుడు పెట్టుకుంటాం? ఏమి తోచని పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో, ఏమి తోచని పరిస్థితుల్లో మనం నెత్తుల మీద చేయబెట్టుకొని ఉంటామంట. బయలు జనముల యొద్దకు వెళ్ళెదవు. ఏ జనములు మనల్ని మరి ఆదరించేవారు ఉండరు. కాబట్టి నిన్ను ఆ రీతిగా నిన్ను చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు.